అతి కష్టం మీద ఫిక్స్ చేసాను. చాలా టైం తీసుకుంది. ఇక్కడ అది డోర్ ఏంటంటే 90 degrees ఓపెన్ అవుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే గ్యాప్ వస్తుంది. అది కట్ చేస్తే మళ్ళీ మిగిలిన లైట్ ఎలాగదన్న డౌట్, అందుకని అక్కడ ఓపెన్ ఉంచాను. అండ్ ఇలాగ ఈ లైన్ మీద ఇలా వచ్చింది లైన్. ఓకే, అండ్ ఇది డాష్ బోర్డ్లోకి ఇలా ఇన్సర్ట్ అయ్యి ఇలా వచ్చింది. ఇక్కడ బాగానే తిరిగేసింది. ఇది ఇక్కడ నేను కావాలని ఫ్రీగా ఉంచి, ఎందుకంటే ఇది టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా స్టీరింగ్. సో టిల్ట్ అడ్జస్ట్మెంట్ డిస్టర్బ్ కాకూడదు. టిల్ట్ అడ్జస్ట్మెంట్ కోసం నేను కింద కాలను అనుకో, అది దిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని అలా అవ్వకూడదని దాన్ని గ్యాప్ ఉంచి పైనుంచి లిఫ్ట్ చేశాను, ఇక్కడ దాకా పెట్టాను. ఇది లుక్. అంటే లైటింగ్ ఇంకా చాలా ఉంది బయట. లైటింగ్ ఫెయిల్ అయితే తప్ప క్లియర్ లుక్ మనకు తెలియదు. ఎంతవరకు అయితే చేయగలిగాను, కానీ చాలా కష్టం ఇది. నాకు తెలిసినంత వరకు ఓపిక ఎక్కువ ఉండి చేయగలను అంటే చేసుకోవచ్చు, లేకపోతే మాత్రం రిస్క్ దీంతో. ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది చూడండి, అది కొంచెం డార్క్ ఉండడం వల్ల అక్కడ ఎలా కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఆన్లో ఉంది, దీన్ని ఆపేస్తే చూడండి డిఫరెన్స్ అయిపోయింది, తెలుస్తుందా? ఇప్పుడు ఆన్లో ఉంది, అయిపోయింది. సో ఇది చాలా చిన్న డిఫరెన్స్ వస్తుంది, బట్ ఫుల్ డార్క్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. మీకు కనుక ఒకవేళ తీసుకొని దానికి కార్లో అరేంజ్ చేసుకోవాలని ఓపిక ఉంది అంటే కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 370 ఎంతో పడింది. ఎక్కువ కూడా కాదు, తక్కువ కాస్టే పడింది. సో ఇవాళకి అయితే ఇదే గైస్. వీల్ క్యాప్ పెయింటింగ్ చేశాను, దానికోసం అది ఇంకా కొంచెం డ్రై అవ్వడం కోసం ఓపెన్లో ఉంచాను. అది కూడా అయిపోయిన తర్వాత దాని వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ కార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కేఆర్.